RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. సాలూరులో గురువారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాలూరులో అభివృద్ధిపై అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. నారా లోకేష్ కి సవాల్ విసిరారు డిప్యూటీ సీఎం రాజన్న దొర. తాను ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను. ఈ సాలూరు నియోజకవర్గం మీ టీడీపీ నాయకులకు వారు బహిరంగ చర్చకు రాలేదని, లోకేష్ బాబు వారికి బదులు నువ్వే వస్తారా, నాతో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు ఆయన. గిరిజన శాఖ మంత్రి డిప్యూటీ సీఎం రాజన్న దొర. కార్యకర్తల గురించి నేను మాట్లాడడం లేదు. నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, సుమారు బాలకృష్ణ కూడా. ఎందుకంటే వెండుపోటు పొడిసి ముఖ్యమంత్రి పదవి లాక్కొని ఆయన పార్టీని లాక్కొని చనిపోవడానికి కారకులైన మీరు ఆయన గురించి ఎలా మాట్లాడుతారు? అభిమానిగా మాట్లాడే హక్కు నాకు ఉంది. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఎన్టీ రామారావు అభిమానం, చిరంజీవి అభిమానం, పవన్ కళ్యాణ్ అభిమానం. శాసనసభలోనే మాట్లాడాను. ఎన్టీ రామారావు గారు కన్ను, రాజశేఖర రెడ్డి కన్ను అనుకోని. బాలకృష్ణ గారు ఉన్నారు. ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఆయన ఎలా చూస్తున్నారు. ఒక పక్క జగన్ గారు కూడా చూస్తున్నారు. నా అభిమానాన్ని కూడా సైడ్ చెప్పాను నేను ఆ రోజు. ఎన్టీ రామారావు కూడా కొంత మేలు జరిగేది. కానీ ఇప్పుడున్న టీడీపీ డూప్లికేట్ టీడీపీ వల్ల ఎవరికి మేలు జరగలేదు, మంచి జరగలేదు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. సాలూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా మీకు ఎవరు మేలు చేశారు, ఏ ప్రభుత్వం మేలు చేసింది, ఏ నాయకుడు మేలు చేశాడు, ఏ ఎమ్మెల్యే మేలు చేశాడు, మంచి పనులు చేశాడు అనేది ఆలోచించుకొని వచ్చే ఎన్నికలు నిర్ణయం తీసుకోండి. లోకేష్ బాబు విను, మీ నియోజకవర్గం నాయకులకి ఇప్పుడు ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను. మొన్న కూడా వెంటనే కూడా ఛాలెంజ్ చేశాను. నిన్న కూడా అక్కడ మక్కువలో కూడా చెప్పాను రమ్మని. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళకి బదులు నువ్వే వస్తావా రా. మేము వెంటనే మీ నాయకులు ఎలాగ చేత కాదు, శౌర్యం లేదు, పంతము లేదు, పట్టుదల లేదు, ముందుకు రావడం లేదు. వాళ్ళకి బదులు నువ్వు వస్తా మాట్లాడుతుమ్మరా. ఇంకొక విషయం కూడా చెప్పాను నేను. పోనీ మా దగ్గరికి మీరు రావద్దు. మీరు 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వం ఉంది. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఎక్కడెక్కడ రోడ్లు వేసారో వివరాలతో ఇమ్మని అడిగారు. ప్రజలకు మోసం చేయడానికి కోసం, గిరిజనులకు మోసం చేయడానికి కోసం మీకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీస్ ఇచ్చింది. సిరివరలో బిందె అనే ఒక ఆమె మార్గ మధ్యలో డెలివరీ అయిపోతే మీకు జాతీయ కమిషన్ నోటీస్ ఇస్తే దాన్ని తప్పించుకోవడానికి కోసం సిరివరకి రోడ్డు 8 కోట్లతో మంజూరు చేస్తున్నట్టు జీవో ఇచ్చారు. కానీ మీ నిధులు లేవు, రోడ్డు లేదు. ఇప్పుడు ఆ రోడ్డు మట్టి రోడ్డు నేనే ఇచ్చాను, చూడేళ్ళు. ఆ మట్టి రోడ్డు మేమే వేసాం, చూడేళ్ళు. అలాగే మెంటాడు మండలం కూడా